జనాల్లో చిన్న చూపుంది. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. అజ్ఞానాన్ని పారదోలడానికి ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. నటి అనసూయ మళ్లీ రచ్చకెక్కారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సోషల్ మీడియా వ్యతిరేకల మీద నిప్పులు కక్కి ట్రెండింగ్ లోకి వచ్చేసారు. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. సోలర్ల సొసైటీని సంస్కరించడానికి ఎందాకైనా వెళ్తానని శపథం చేస్తున్నారు. రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన బ్యాడ్ నేమ్ నాకు రాని. 2 ఏళ్ల కిందట ఫైర్ బ్రాండ్ అనసూయ వెక్కి వెక్కి ఏడ్చిన సీన్. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. 3 నెలల కిందటైతే ట్రోలర్లపై లీగల్ ఫైటే చేసిందామె. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. తనపై ఆన్లైన్ వేధింపులు పెరిగిపోయాయని. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? లైంగిక దూషణలు, బెదిరింపుల అభియోగాలు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. 42 మందిపై కేసు పెట్టించి సెన్సేషన్ సంధ్యారాణి, ప్రియా చౌదరి, గోగినేని, పావని, శేఖర్ బాషా, రజనీని కోర్టుకి ఇచ్చేసి దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాటలు చెప్తానా చేస్తే అనసూయ చుట్టూ సోషల్ మీడియాలో ఇంకో చిచ్చు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఇటీవల ఒక హోలీ ఈవెంట్ లో గెస్ట్ గా వెళ్లిన అనసూయని మైక్ అందుకోగానే ఒక్కసారిగా ఆంటీ ఆంటీ అంటూ కేకలు వేసింది అక్కడున్న కుర్ర. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. ఆసేపు అసహనానికి గురైన ఫ్రస్ట్రేషన్ బయటికి కనిపించకుండా జాగ్రత్త పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా